ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మోటివేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? అండ్ మోటివేషన్ మీకు సక్సెస్ ఇస్తుందంటే ఈ వీడియో మీకోసమే. అండ్ ఈ వీడియో మీ లైఫ్ని మార్చవచ్చు. నిజమైన సక్సెస్ని ఏది తెస్తుంది? మోటివేషనా లేక డిసిప్లైనా? చాలా మంది ఒక పెద్ద తప్పు చేస్తుంటారు. వాళ్ళకు సక్సెస్ రావడం లేదని బాధపడుతుంటారు. కానీ అసలు కారణం వాళ్ళకి తెలియదు. ఒక రోజు మోటివేషన్ వస్తుంది, రెండో రోజు కూడా ఉంటుంది, కానీ మూడో రోజు కనిపించదు. అప్పుడు ఏం చేస్తారు? మోటివేషన్ లేదని మీ డ్రీమ్స్ ని, మీ గోల్స్ ని కూడా అక్కడే ఆపేస్తారా? లేదా మోటివేషన్ లేకపోయినా ముందుకు నడిపించే ఒక ఎనర్జీ ఉందా? ఈ రోజు మనం తెలుసుకోబోయేది మోటివేషన్ నిజమైన సక్సెస్ ని ఇస్తుందా లేకపోతే డిసిప్లైనా అని. ఫస్ట్ మోటివేషన్ అంటే ఏంటి? మోటివేషన్ అంటే ఒక ఎమోషన్. ఒక మోటివేషనల్ వీడియో చూస్తాం లేదా ఒక ఇన్స్పిరేషనల్ కోట్ చదువుతాం, అప్పుడు అనిపిస్తుంది ఇప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ చేసుకుంటా, వర్కౌట్ చేస్తా, జిమ్ కి వెళ్ళిపోతా, కొత్త స్కిల్స్ నేర్చుకుంటా అని. కానీ 2 రోజుల తర్వాత మళ్ళీ పాత అలవాట్లు, మళ్ళీ అదే లైఫ్ స్టైల్. ఎందుకంటే మోటివేషన్ ఒక ఎమోషన్ లాంటిది. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు వెళ్ళిపోతుంది. సెకండ్, డిసిప్లైన్ అంటే ఏంటి? డిసిప్లైన్ అంటే ఒక రూల్ పెట్టుకుని చేయాలనిపించకపోయినా ఖచ్చితంగా చేయడం. డిసిప్లైన్ పాటించే వాళ్ళకి లేజీ డేస్ ఉంటాయి, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. ఫీలింగ్స్ ని పక్కన పెట్టి వాళ్ళు చేయాలనుకున్న పనిని ఖచ్చితంగా చేయాలని. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు జిమ్ కి పోయి బాడీ పెంచాలనుకున్నారు. అలాగే జిమ్ కి జాయిన్ అయ్యారు. మొదటి ప్రతిరోజు మోటివేషన్ వీడియోస్ చూసేవాడు అండ్ మోటివేషన్ సాంగ్స్ కూడా వినేవాడు. రెండో వ్యక్తి మాత్రం ఒక రూల్ పెట్టుకున్నాడు. ఇలా రోజుకి 30 మినిట్స్ జిమ్ కి వెళ్తాను, మూడ్ ఉన్నా లేకపోయినా, లేజినెస్ వచ్చినా కూడా వెళ్తాను అని. మొదటి వ్యక్తి ప్రతి రోజులు జిమ్ బాగా చేశాడు. 11వ రోజు వర్షం వచ్చిందని పోలేదు. 12వ రోజు లేజీ అనిపించిందని జిమ్ పోలేదు. అండ్ 13 రోజుల నుంచి మోటివేషన్ లేదని అండ్ ఇంట్రెస్ట్ లేదని జిమ్ పూర్తిగా మానేశాడు. కానీ రెండో వ్యక్తి రైన్ వచ్చినా, మూడ్ లేకపోయినా వెళ్తూనే ఉన్నాడు. అండ్ 6 months తర్వాత రిజల్ట్స్ ఎవరికి వచ్చి ఉంటుంది? అబ్సల్యూట్లీ మోటివేషన్ వాడికి వచ్చిండదు, బట్ డిసిప్లిన్ మెయింటైన్ చేసిన వాడికి ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చి ఉంటుంది. చాలా మంది చేసే తప్పు ఇదే. పని స్టార్ట్ చేయడానికి మోటివేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు, కానీ మోటివేషన్ స్పార్క్ లాంటిది. అది మంటని అంటిస్తుంది కానీ నిరంతరం మండించలేదు. రియాలిటీ ఏంటంటే, నీకు మోటివేషన్ కోసం వెయిట్ చేసే అలవాటు ఉంటే నువ్వు జీవితాంతం వెయిట్ చేస్తూనే ఉంటావు. ఎందుకంటే మోటివేషన్ వెదర్ లాంటిది. కొన్ని రోజులు ఉంటుంది, కొన్ని రోజులు ఉండదు. కానీ డిసిప్లిన్ అది నీ చాయిస్. అండ్ ఈ రోజు నుంచి ఒక డెసిషన్ తీసుకో. మూడ్ కోసం వెయిట్ చేయకు, పర్ఫెక్ట్ టైం కోసం కూడా వెయిట్ చేయకు. చిన్నగానే మొదలు పెట్టు, కానీ కన్సిస్టెంట్ గా ఉండు. ఫైనల్ రిజల్ట్స్ నీ చేతిలోనే ఉంటుంది. మోటివేషన్ నీకు ఒక స్పార్క్ ఇస్తుంది, బట్ డిసిప్లిన్ నీ జీవితాన్ని ఫైర్ గా మారుస్తుంది. సో మోటివేషన్ ని చూస్ చేసుకుంటావో లేకపోతే డిసిప్లిన్ ని చూస్ చేసుకుంటావో నీ చేతిలోనే ఉంది. సో ఈ రోజుకి అంతే. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ ని చూపించండి. మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం.